మేడం చాలా మంది హనీ ట్రాప్ వల్ల చాలా మంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అసలు ఈ హనీ ట్రాప్ అంటే ఏంటి మేడం? మీకు ఇది అర్థం అవ్వాలి అని అంటే నేను ఒక కేసు మన దగ్గరకు వచ్చింది చెప్తాను. ఆ అబ్బాయి హీ కమ్స్ ఫ్రమ్ ఎ వెరీ రెప్యూటెడ్ ఫ్యామిలీ. ఓకే, అండ్ అందున వాళ్ళ ఫాదర్ ఒక హైకోర్ట్ జడ్జ్ అండ్ వాళ్ళ సిస్టర్ ఒక హైకోర్ట్ అడ్వకేట్. అయినా కానీ ఇతను ఒక డేటింగ్ యాప్స్లోకి ఎంటర్ అయ్యి ఎవరో మరి మేలే కానీ ఫీమేల్ ఐడి క్రియేట్ చేసుకున్న ఒకరితో కాన్వర్జేషన్లోకి వెళ్ళిన తర్వాత అతను హైదరాబాద్లో మీట్ అవుతాను అని అంటే కాన్వర్జేషన్ నడిచింది. ఈ అబ్బాయి ఆవిడకి డబ్బు పంపించడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళిద్దరు మాట్లాడుకోవడము, ఆ ప్రైవేట్ చాట్ అదంతా ఉంది. దాన్ని పెట్టుకొని ఈ అబ్బాయి తన పేరు ప్రాపర్గా ఏం వెనకాల మ్యాలిషియస్ ఇంటెన్షన్, తప్పుడు ఇంటెన్షన్స్ లేకుండా ఈయన పేరు ఇవన్నీ ప్రాపర్గా చెప్పాడు. అవతల వాడు ఫ్రాడ్స్టర్, మనకు తెలియదు అసలు అమ్మాయో అబ్బాయో కూడా తెలియదు. వాడు ఏం చేశాడు, ఇతని డీటెయిల్స్ అన్నీ లింక్డ్ఇన్లో సెర్చ్ చేసి, ఇప్పుడు నువ్వు నాకు ఒక 2 లక్షల రూపాయలు పంపించకపోతే నేను మీ హెచ్ఆర్కి అందరికీ కంప్లైంట్ చేస్తాను, నువ్వు ఇలా నన్ను మోసం చేసావు అని. అసలు ఈ అబ్బాయి ఆ అమ్మాయిని మీట్ అవ్వనే లేదు, అవ్వాలి అనుకున్నారు అంతే, బట్ మధ్యలో మాట్లాడుకున్నారు. సో ఇలా బ్లాక్మెయిల్ చేయడము, ఎక్స్ట్రాట్ చేయడము అనేది కూడా ఒక విధమైన సైబర్ క్రైమ్ కిందకే వస్తుంది. మీ ఆ అబ్బాయి దానికే ప్యానిక్ అయిపోయి ఇంట్లో నాకు తెలిస్తే మా ఫాదర్ ఏమనుకుంటాడు, మా మదర్ ఏమనుకుంటాడు, దీనికి సొల్యూషన్ ఏంటి, చచ్చిపోవాలి అని అనుకున్నాడు. సూసైడ్ అటెంప్ట్ చేయాలి అని అనుకొని ఆల్రెడీ ఒకసారి చేశాడు. సంహౌ ఇది కాదు సొల్యూషన్, నువ్వు ఎవరైనా అడ్వకేట్ని వెళ్ళి కలువు అన్నప్పుడు మా దగ్గర రావడం జరిగింది.